వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగస్ ఫ్యామిలీ అఫీషియల్. మా పేరెంట్స్ నన్ను రెడీ అయ్యి కూర్చోమన్నారు. ఈరోజు వీడియో అంతా నాకు తెలీదు. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, కిచెన్లో ఏదో చేస్తున్నారు. ఈ మంత్లో నవంబర్ 4th నా బర్త్డే ఉంది. నేనంతగా ఈ సెలబ్రేషన్స్ ఇష్టపడను, కానీ మా మమ్మీ డాడీ ఎవ్రీ ఇయర్ నన్ను సర్ప్రైజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారో మా మమ్మీ వచ్చాక చూద్దాం. ఇదేంటి? అవు తెలియదు బాగా. అబ్బో, ఇది కూడానా? అన్నీ ఏంటి? ఇవన్నీ ఎంతో? అబ్బో, ఇవన్నీ ఏంటి మళ్ళీ? అబ్బో, ఈ జెమ్స్. అబ్బో, వీళ్ళేందో గట్టిగా ప్లాన్ చేశాకే. అబ్బో, ఇంకోటి అందా? ఇది దీని మెడలో వేసేస్తాను. అబ్బో, ఇన్ని చాక్లెట్లా? ఇప్పుడు ఈ పక్కన పెట్టేద్దాం. అబ్బో, మళ్ళా వావ్, ఇదే ఇల్లేదో బాగా పెద్ద ప్లానింగే ఇచ్చాగే. అబ్బో, ఇన్ని చాక్లెట్లా? అమ్మో, పెద్ద ప్లానింగే. ఇది ఒక చాక్లెట్ వర్షం. అబ్బో, చాకోసా? ఇది నా ఫేవరెట్ తెలుసా? ఈ పక్కన పెట్టేద్దాం ఇక్కడ. ఉప్పు ఇదిగోనా? ఇంకో ప్యాకెట్. అబ్బో అబ్బో, తలకి తగ్గింది. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. అబ్బో, ఇది చాలా ఇచ్చాగి. ఇవన్నీ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ మా పేరెంట్స్ వీటిని అరేంజ్ చేశారన్నమాట మా ఫ్రెండ్స్కి పంచడానికి. వావ్, అమ్మా, వావ్, ఇవన్నీ కొన్నారా మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ కోసం పంచడానికి? ఇన్ని కొన్నారు ఫ్రెండ్స్. నేనైతే భలే సర్ప్రైజ్ అయ్యా. అసలు చెప్పకుండా ఇట్లా చాలా కొన్నారు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కలాగా నన్ను సర్ప్రైజ్ చేస్తారు వీళ్ళు. ఈ ఇయర్ ఇలాగా. ఇవన్నీ ప్యాక్ చేద్దాం రండి. ఇవన్నీ నా ఫ్రెండ్స్ కోసం రిటర్న్ గిఫ్ట్స్. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేద్దాం. నేనంతా ప్యాకింగ్ చేయలేను కాబట్టి మా అమ్మ హెల్ప్ చేసిద్ది. ఇప్పుడు ఇవన్నీ మనం ప్యాక్ చేద్దాం. అండి, నవంబర్ 4th చెర్రీ బర్త్డే కదా, వాడి ఫ్రెండ్స్ కోసం మేము కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే కొన్నాము. ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేసేద్దాము, ఓకేనా? రండి. బర్త్డే అంటే పిల్లలదే కదా, ఇలాంటి చిన్ని గిఫ్ట్ వాళ్ళకి ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా తరపు నుంచి వాళ్ళకి స్మాల్ రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వడం కోసం గిఫ్ట్ లాగా బ్యాగ్ లాగా ఉంటుందని నేను ఇలాంటి కవర్స్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకోస్ ప్యాకెట్. నెక్స్ట్ తరువాత ఇదిగోండి ఎంతో ఇష్టంగా తినే డార్క్ ఫ్యాంటసీ. నెక్స్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్, జెమ్స్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జెమ్స్. ఇప్పుడు ఇంతవరకు అయితే వాళ్ళకంతా స్నాక్స్ అన్నమాట. ఇప్పుడు దాంతోపాటు ఇవన్నీ తినేయే కదా, అందుకోసం నేను ఇలా పెన్సిల్, స్కేల్ సెట్, ఎరేజర్ ఇవన్నీ ఉండేలాగా ఒక సెట్ అయితే ఇస్తున్నాను వాడుకోవడానికి. చెర్రీ, ఇదిగో గిఫ్ట్ హ్యాంపర్ మీ ఫ్రెండ్స్కి. వావ్, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇవన్నీ పడిపోకుండా ఒక రిబ్బన్తో ప్యాక్ చేశాను. ఇవన్నీ ప్యాక్ చేయడానికి నేనైతే ఇదిగోండి, ఇది ఫ్యాన్సీ స్టోర్లో అమ్ముతారు కదా, ఈ రిబ్బన్ అయితే తెచ్చేసుకున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, అందుకని నేను ఈ ప్లాన్ అయితే చేశాను. చెర్రీ, నీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేసావా? చేయలేదా? బాగుంది. చిన్న హ్యాపీగా ఫీల్ అయ్యావా?
బాగా ఇస్తే పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. పైగా ఈ పెద్ద ఖర్చేం కాదు, తక్కువ ఖర్చులోనే చక్కగా పిల్లలకి మా ఈ గిఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.